తెలంగాణలో పాల డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో పాల ఉత్పత్తి ఏపీలో ఎలా ఉంది? 15.4 మెట్రిక్ టన్నులుగా ఉంది. అండ్ తెలంగాణలో 5.84 మెట్రిక్ టన్నులుగా ఉంది. అండ్ దేశవ్యాప్తంగా చూస్తే 230 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. బట్ పర్ క్యాపిటా ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏపీలో 15.4 మెట్రిక్ టన్నులకు గాను 719 గ్రాములు పర్ డే వినియోగిస్తూ ఉన్నారనమాట. అండ్ తెలంగాణలో 5.84 మెట్రిక్ టన్నులకు గాను పర్ క్యాపిటా 425 గ్రాములు పర్ డే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే 459 గ్రాములు పర్ డే వినియోగిస్తూ ఉన్నారు. అండ్ డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా ఉందో కూడా మనం చూద్దాం. సో అధిక సరఫరా అవుతోంది ఏపీలో. సో డిమాండ్కి తగ్గ సప్లై ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. అధిక సరఫరా ఉంది ఇక్కడ. అండ్ తెలంగాణ విషయానికి వస్తే సమతుల్యంగా ఉంది. అండ్ డిమాండ్ అండ్ సప్లై చాలా ఈక్వల్గా ఉన్నాయన్నమాట. అండ్ మనం మార్కెట్ ధోరణి కూడా చూద్దాం. ఇక్కడ మార్కెట్ ధోరణి పెరుగుతోన్న డిమాండ్, రోజు రోజుకి ఈ పాల ఉత్పత్తుల డిమాండ్ పెరిగిపోతోంది. సో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే లైక్ సిటీస్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పాల ఉత్పత్తి డిమాండ్ పెరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా ఇక్కడ జరుగుతోందా, జరగట్లేదా, ఏమవుతోంది అన్నది ఒకసారి డిబేట్ చేద్దాం.